హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రోజా పూలు చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కిలో మైదా, 1 కిలో షుగర్ అండి, పౌడర్ చేసి పెట్టుకున్నాను. 1 కిలో వచ్చేసి బియ్యపిండి అండి, యాలక పొడి తీసుకున్నాను, ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. 4 ఎగ్స్ అండి, హాఫ్ లీటర్ వచ్చేసి మిల్క్ తీసుకున్నాను, హాఫ్ లీటర్ వాటర్ కలుపుతానండి. ఎగ్స్ తినని వాళ్ళు ఉంటారు కదండి, ఎగ్స్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కలిపే విధానం చెప్తానండి. మైదా పిండిలోనండి షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు బియ్య పిండి కూడా కలుపుతున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎగ్స్ కూడా వేస్తున్నామండి. 50 గ్రాములు యాలకుల పొడి అండి. పాలు కూడా పోస్తున్నామండి. కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలండి, నీళ్ళు కానీ పాలు కానీ. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా రావాలి పిండి. చూశారు కదా. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద రోజా పూలు చేసుకుందామండి. రోజా గుత్తులండి నూనెలో ఫస్ట్ బాగా వేడి చేసుకోవాలి, ఆ తర్వాత ఫ్లవర్స్ వేసుకోవాలి. రోజా పూలు అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తానండి మొత్తం. చూడండి, గుత్తి పూర్తిగా ముంచకూడదు, కొంచెం గ్యాప్ ఉంచి ముంచుకోవాలి. చూశారు కదండి రోజ్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో. కరకరలాడుతూ చాలా గుల్లగా వచ్చినాయండి, చాలా రుచిగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.